అతడో తెలివైన దొంగ. ఆ దొంగ లీలలు చూస్తే మీకు మతిపోతుంది. దొంగతనాలకు పాల్పడటమే కాకుండా అతడే పోలీసులకు సమాచారం అందిస్తాడు. బాధిత కుటుంబ సభ్యులతో గడుపుతూ తన మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడతాడు. దాంతో అతడు వరుసగా ఆ గ్రామంలో చోరీలకు పాల్పడుతున్నా ఎవ్వరికీ అతడిపై డౌట్ రాలేదు. కానీ వారం రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. ఆ ఇంట్లో ఉన్న గర్భిణి గమనించడంతో ఆమెను హత్య చేసేందుకు కొడవలతో దాడి చేశాడు. ఆమె చనిపోయిందనుకొని భావించి ఒంటిపై నగలు తస్కరించి అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాత ఏమీ తెలియనట్టు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి డైల్ 100కి కాల్ చేశాడు. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించాడు. చివరకు చనిపోయిందనుకున్న గర్భిణి కాస్త స్పృహలోకి రావడంతో యువకుడి బండారం బయటపడింది. మరి ఆ దొంగ లీలలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన చిలువేరు ప్రశాంత్ ఆన్లైన్లో గేమ్లాడుతూ తీవ్రంగా నష్టపోయాడు. జల్సాల కోసం అప్పులు చేసి వాటిని తీర్చేందుకు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వంగపల్లి గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూ వారి ఇళ్లలోనే కన్నాలు వేయడం మొదలెట్టాడు. కొద్ది రోజుల కిందట తన దగ్గరి మిత్రుడైన కోడెపాక మధుసూదన్ ఇంట్లో చోరీకి పాల్పడి 60,000 విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లాడు ప్రశాంత్. తర్వాత రమాదేవి అనే మహిళ ఇంటికి తాళం వేసి ఉండగా ఆ ఇంట్లోకి చొరబడి 2 లక్షలు విలువ చేసే నగలు దోచుకెళ్లాడు. తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా బాధితులను కమలాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. తానే దగ్గరుండి మరీ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు ప్రశాంత్. అయితే వరుసగా చోరీలకు అలవాటు పడిన ప్రశాంత్ గత నెల 30న ఎరుకటి దిలీప్ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో దివ్య అనే గర్భిణి అతన్ని గమనించింది. దాంతో తన బాగోతం బయటపడుతుందని భావించిన ప్రశాంత్ ఆమెను చంపేందుకు ప్రయత్నం చేశాడు. కొడవలితో తలపై దాడి చేసి ఆమె చనిపోయిందనుకుని నిర్ధారించుకున్నారు. ఆమె ఒంటిపై ఉన్న 3 తులాల బంగారంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాత తనకేమీ తెలియనట్టు మళ్లీ దిలీప్ ఇంటికి వెళ్లిన ప్రశాంత్ బాధిత కుటుంబ సభ్యులతో కలిసి డయల్ 100కు కాల్ చేశాడు. ఘటనపై తానే పోలీసులకు ఫోన్లో సమాచారం అందించాడు ప్రశాంత్. గాయపడిన గర్భిణి దివ్యను గ్రామస్తులతో కలిసి కమలాపూర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ప్రశాంత్. కొన ఊపిరితో ఉన్న దివ్యకు వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. స్పృహలోకొచ్చిన దివ్య తనపై ప్రశాంత్ దాడి చేసినట్టు కుటుంబ సభ్యులకు తెలిసింది. దాంతో ప్రశాంత్ బండారం బయటపడింది. నేను బెడ్ లో అటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్ వెనక నుంచి మెత్త పట్టుకొని వచ్చి నేను ఏమో సౌండ్స్ వస్తానా వెనక చూసేలోపు నా ముఖం మీద మెత్త వేసి ఒకటే ఒత్తుతాడు. ఎవరు ఏందని అటు ఇటు అయ్యేసరికి నేను కింద పడ్డా. అటు సైడ్ పడ్డ వాళ్ళు అన్న నువ్వు ఎందుకు కుడతాను అన్న ఎందుకు కుడతాను ప్లీజ్ అని దండం పెడతాను నీ కాలు మొక్కుతాను అంటే అసలు ఇంటలేడు. పట్ట మొత్తం ఒకటే కొడతా అంటే వామ్మో వాయు అని మస్తు మొత్తుకున్నా. దండం పెడతాను నీ కాలు మొక్కుతాను కొట్టకన్నా నీకు ఏం కావాలని చెప్పాలన్నా నాకు బంగారం కావాలా అన్న తాడు కావాలన్నా అన్న ఏం సప్పుడు చేస్తలేడు. ఒకటే అచ్చిండి కొడతాడు. రాడుతోటి కొట్టిండు, ఒకటి కొడవలతోటి కొట్టిండు. అక్కడ షాక్ కూడా ఉన్నాయి. మరి షాక్ తోటి కూడా కొట్టచ్చు. నాకు అంత ఐడియా లేదు. మన రాధక్క వచ్చింది, ఇంటి వెనక రాధక్క వచ్చింది. ఒకసారి రాధక్క వచ్చి ఎవరులా ఏందుల్లా అంటే సప్పుడు చేయనిత్తలేడు. నన్ను ఇట్లా మూతాడు మెత్తతోటి, ఘోరంగా మూతాడు. అయినా నేను అని గట్టిగా అంటానా అంటే ఇంకా బాగా కొడతాడు. బాగా ఇట్లా ఒక చేతోడు మూతాడు, ఒక చేతోడు కొడతాడు రాడుతోటి. ఇక నిన్ను అటే పడిపోయినాయి. బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషయం బయటపడడంతో ప్రశాంత్ పరారయ్యాడు. కమలాపూర్ పోలీసులు ప్రశాంత్ కోసం గాలింపు చేపట్టారు. కమలాపూర్ బస్టాండ్ సమీపంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ప్రశాంత్ వారికి ఎదురుపడ్డారు.
పోలీసుల కళ్లు కప్పి ప్రశాంత్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు ప్రశాంత్ను చాకచక్యంగా పట్టుకొని అదుపులో తీసుకున్నారు. ప్రశాంత్ను స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు తమ స్టైల్లో విచారించారు. దాంతో ప్రశాంత్ తన దొంగతనాల చిట్టా మొత్తం పోలీసుల ముందు విప్పాడు. పోలీసులు ప్రశాంత్ నుంచి 4,10,000 రూపాయల విలువైన 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం మన కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక 2 ఇళ్లలో తాళమేసిన ఇళ్లలో దొంగతనం జరిగింది. అదే రీతిన అదే కాలనీలో నివసిస్తున్న ఒక గృహిణి 7 నెలల గర్భవతి తన తల్లిగారింటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఉన్న చూసేసి అదే అదనుగా భావించి చిలువేరు ప్రశాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా దాడి చేసేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును దొంగిలించుకెళ్ళాడు. అదే రీతిన అదే రోజు ఇంకొక 2 ఇళ్లలో తాళాలు వేసిన వీళ్ళు గమనించేసి ఆ ఇళ్లలోకి వెళ్ళి కూడా 2 ఇళ్లలో కలిపి 5 తులాల విలువైన బంగారు వస్తువుల్ని ఎత్తుకెళ్ళాడు. ఈ విషయంలో ఆ అమ్మాయికి చాలా దారుణంగా దెబ్బలు తాకాయి. మోహన్, ఉదయ్ కుమార్, వెంకటేష్ వీరు అహోరాత్రులు శ్రమించేసి ఈ యొక్క దొంగతనానికి సంబంధించి నిందితుడిని ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. చివరికి ఈరోజు మధ్యాహ్నం పూట అతడు కమలాపూర్ బస్టాండ్లో వాహన తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది.